నమస్తే అన్న. నమస్తే జై శ్రీరామ్. నేను ప్రైజ్ ద లార్డ్ అంటన్నా. నో ప్రాబ్లం, తప్పే. ఒకప్పుడు చీకోటి ప్రవీణ్ అన్న నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు స్థాయి ఈ స్థాయి ఉండే అలాంటి చీకోటి ప్రవీణ్ అన్న పాలిటిక్స్ లో ఎంటర్ అయిన తర్వాత ఉన్న ఇమేజ్ కాస్త పోగొట్టుకున్నాడు, చెడగొట్టుకున్నాడు అని పబ్లిక్ అంటున్నాడు అన్న. ఎట్లా అంటే చెడగొట్టుకున్నాడు అంటే ఏం చెడగొట్టుకున్నాం? డే 1 నుంచి రైట్ ఫ్రమ్ ద పార్టీ జాయినింగ్ నుంచి ఈ సెకండ్ వరకు మీకు అవమానాల మీద అవమానాలు. ఫస్ట్ థింగ్ ఒకటి గుర్తుపెట్టుకో, చీకోటి ప్రవీణ్ అనేటోడు యాక్టింగ్ లో చేయడు, రాదు, చేయాలనుకున్నా రాదు. ఓపెన్ గా ఉంటా నేను. ఇవాళ కొందరికి ఓపెన్ గా ఉండడం నచ్చదు, నచ్చక ఏమన్నా అనొచ్చు. ప్లస్ పార్టీలో అవమానం అంటే నాకు అవమానం లేదు. నేను ఆల్మోస్ట్ స్టార్ క్యాంపెయినర్ రేంజ్ లో తిరిగి కానీ ఇదే కిషన్ రెడ్డి గారు ఓపెన్ గా చెప్పాలన్న, విత్ రికార్డ్స్ తో సార్ నేను ప్రూవ్ చేస్తాను. ఇదే కిషన్ రెడ్డి గారు మిమ్మల్ని స్టార్ క్యాంప్ మీకు ఎంపీ టికెట్ అవకాశం రాకపోయినా కూడా లేదు చీకోటి, నేను డెఫినెట్లీ మీకు స్టార్ క్యాంపెయినర్ రేస్ లో మిమ్మల్ని పెడతాను, పార్టీకి మీ పార్టీకి మీ అవసరం కావాలంటే స్టార్ క్యాంపెయినర్ నువ్వు ఉండాలి అనుకున్నారు. కానీ చీకోటి ప్రవీణ్ స్టార్ క్యాంపెయినర్ ఎందుకు లేడన్న? జీవిత రాజశేఖర్ గారు ఇంకొకరు ముక్కుమంది తెలియని వ్యక్తులు స్టార్ క్యాంపెయినర్ అవుతారు. మీరు సొంతంగా ఎవరి దగ్గరికి వెళ్ళాలో అని మీ నిర్ణయంతో మీరు వెళ్ళారు, కానీ పార్టీకి ప్రచారం చేశారు. కానీ మిమ్మల్ని ఎలక్షన్ విషయంలో బీజేపీ ఎంపీ ఎలక్షన్స్ లో మిమ్మల్ని ఎక్కడ వాడుకోలేదు. తప్పది, 100% వాడుకుంది. నేను చాలా పార్లమెంట్ లో తిరిగిన, మీ సొంతంగా తిరిగినారు, అది తప్పది. నేను నా అంతటా నేను ఫోన్ చేసి నేను వస్తాను ఎవ్వరికి నేను చెప్పా. వాళ్ళు ఫోన్ చేసి ఈ డేట్స్లో ఈ అవైలబిలిటీ ఉందా కనుక్కొని, మీరు కనుక్కోవచ్చు. ఎంపీ అభ్యర్థులు గెలిచిన వాళ్ళు ఉన్నారు, ఇప్పుడు వాళ్ళని కనుక్కోవచ్చు. చీకోటి ప్రవీణ్ పోయిండా సొంతంగా వాళ్ళు పిలిచిరా అనేది మీరు కనుక్కోవచ్చు. నేను నా అంతటా సొంతంగా నేను ఎక్కడ పోను. ఇప్పుడు స్టార్ క్యాంపెయినర్ రేస్ లో మీరు ఉన్నారన్నా? లేదు, నేను స్టార్ క్యాంపెయినర్ ఎందుకు లేరు? అరే ఎందుకు లేరు అంటే పార్టీ ఇష్టం అబ్బా, అది నేను ఎట్లా క్వశ్చన్ చేస్తా. ఇప్పుడు మీరు నుంచి అన్నారు కదా స్టార్ క్యాంపెయినర్ అంత తిరిగినా అని చెప్తున్నా. అంతకంటే ఎక్కువనే తిరిగినా నేను. ఒక స్టార్ క్యాంపెయినర్ ఎంత తిరుగుతారో అంతకంటే ఎక్కువ తిరిగినా. చెప్పలేదు అని అడుగుతున్నా, నాకు అవన్నీ కాదు. నేను ఎవరిని క్వశ్చన్ చేయ, నా అవసరం ఉంది అంటే వాడుకోమంట. నేను నిస్వార్థంగా రాజకీయాలకు వచ్చిన, స్వార్థపూరిత రాజకీయాలకు కోపం వస్తుంది. కోపం రాదు, కోపం కదా కుంపం వస్తుందన్న మిమ్మల్ని. ఇగో ఒక్కటి చెప్తారు, ఇవాళ బీజేపీ నా వల్ల ఉపయోగపడుతుందా, నాకు బీజేపీ ఉపయోగపడుతుందా పక్కన పెడితే, నా వల్ల ప్రజలకు మేలు జరగాలనుకుంటాను. పబ్లిక్ ముఖ్యంగా యూత్కి మేలు జరగాలని కోరుకుంటాను. మీరు అంత ఒక వేలాది మందిలో ఒక సుమారు 5-6 గంటలు ర్యాలీ చేసుకుంటూ జెండా ఊపుతూ ₹1 ఖర్చు పెట్టుకొని హోర్డింగ్లు పెట్టి బ్యాండ్లు పెట్టి డీజేలు పెట్టి మీరు పోతే మీ జాయినింగ్కి ఎవరు రాలేదు ఎందుకన్నా? చెప్పినా కదా, అదొక మిస్కమ్యూనికేషన్ ఉండే. చాలా ఇంటర్వ్యూలలో చెప్పిన రోహిత్, అది మిస్కమ్యూనికేషన్ ఉండే. నువ్వు అనుకుంటే కాదు కదా. ఇవాళ అదే బీజేపీలా నన్ను విమర్శించిన వాళ్ళు నా ఎలక్షన్లకి వచ్చి ప్రచారం చెయ్యి అని చెప్పి రిక్వెస్ట్ చేసిర్రు. అంతకంటే ఆనందం ఏం కావాలి? ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడ నేను దాటుకుంటూ పై చేసి చూపించాను. ఎవరు లేరు. కిషన్ రెడ్డి అరే ప్రాబ్లం అయిందని చెప్తున్నా కదా, మొత్తం స్టేట్ మొత్తం తెలుసు, 2 రాష్ట్రాలు తెలుసు. పెద్ద స్థాయి వ్యక్తి జాయినింగ్ అయినప్పుడు మిస్కమ్యూనికేషన్ అయింది. దానికి ఏం చేస్తాం, అన్ఫార్చునేట్లీ అయింది. మళ్ళీ తర్వాత వాళ్ళే పిలిచి జాయిన్ చేసుకోరు కదా. దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ చీకోటి ప్రవీణ్ ఇన్ అట్లా చెప్పండి అన్న. దే నో ద ఇంపార్టెన్స్ ఆఫ్ చీకోటి ప్రవీణ్ ఇన్ బీజేపీ పార్టీ. ఇక్కడ ఏమైంది తెలుసా, మీకు తెలుసు చెప్తలేరు, మీరు బాధ ఉంది, మీరు బాధ లేదు, నేను హ్యాపీ ఉన్నబ్బా. ఎవడైతే ఎంకకెళ్ళి వెన్నుపోటు రాజకీయాలు చేసారో వాళ్ళందరికీ సూపర్ జవాబు చెప్తా అని చెప్పినా కూడా ఇలా కొడుకులు నిలబడి నా పక్క నిలబడమంటే కూడా నిలబడలేదు. అవుతారు, ప్రతి ఒక్క పార్టీలో ఉంటారు వెన్నుపోటు ఓడిచేటోళ్ళు. మిస్కమ్యూనికేషన్ అయింది కాబట్టి గ్యాప్ వచ్చింది. ఆ రోజు రాత్రి నేను, జవడేకర్ గారు, కిషన్ రెడ్డి గారు, లక్ష్మణ్ గారు, డికే అరుణ గారు ఒక దగ్గర మీటింగ్ కూర్చోబెట్టి వాళ్ళు చెప్పారు, వాట్ ఎవర్ హ్యాపెండ్ ఈజ్ వెరీ అన్ఫార్చునేట్, దీనికి వీళ్ళు ఇమీడియట్లీ రిపేర్ ఇట్ అని చెప్పి రిపేర్ చేసిండ్రు. ఒక మనిషి వల్ల అయింది ప్రాబ్లం, రిపేర్ చేసిర్రు. ఇలా హ్యాపీగా వాళ్ళే నన్ను పిలుచుకొని జాయిన్ చేసి పత్తాలు ఆడిపించోడు వల్ల పార్టీకి డ్యామేజ్ తప్ప వాడు మన పార్టీలో అంటారు. అట్లాంటి వారు మన ఈడీ కేసులలో ఇలాంటి ఇష్యూస్, థాయిలాండ్ ఇష్యూలో, గోవా క్యాసినో ఇష్యూలో మన పార్టీకి వచ్చి మనకేం లాభము, మనకేంది? మరి ఇవాళ అదే పత్తాలు ఆడిపించేటోడు ప్రచారానికి అవసరం పడ్డా లేదా? ఇవాళ అదే పత్తాలు ఆడిపించేటోడు ప్రచారం చేసి గెలిపించుకున్నాడా లేదా?
మరి ఇవెందుకు ఇదే మాట్లాడారు? పట్టాలు ఆడిపించే వ్యక్తికి టికెట్ ఎందుకు ఇవ్వలేదు జైరాబాద్ టికెట్? టికెట్ ఇవ్వలేదంటే ఒక సిట్టింగ్ ఎంపీ వచ్చి ఒక సిట్టింగ్ ఎంపీ 2 టర్మ్స్ నుంచి, అది కూడా బీఆర్ఎస్ పార్టీలకి వెళ్ళి వచ్చి జాయిన్ అయ్యాడు. ఆ ఒక్క కారణంతో రాలేదు. రాకపోని రోహిత్, నేను నిస్వార్థంగా పార్టీలో జాయిన్ అయినా, పదవుల గురించి కాదు. ఇప్పుడు ఇంకా 10 ఏళ్ళు నాకు ఏ పదవి ఇవ్వకుండా రేవంత్ రెడ్డి గారు ఇంకా 10 ఏళ్ళు ఏ పదవి ఇవ్వకున్నా నేను నా సోదరుల గురించి, నా జనం గురించి నేను వచ్చిన పార్టీకి.